మీరు ఎడ్యుకేషన్ చేస్తుంటే ఈ వీడియో మీకోసమే చూడండి. ఇప్పుడు ఐఐటీఏ తీసుకుంటే 15 లక్షల మంది రాస్తారు, లేకపోతే 20 లక్షల మంది రాస్తారు. ఎంత అద్భుతంగా చదివినా కానీ అక్కడ ఉండే సీట్లు 20,000. సో నేను కింద మీద పడి తపస్సు చేసినా ఏది చేసినా సరే 20,000కి మించి అక్కడ సీట్లే లేవు కాబట్టి రావు. సో అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఫెయిల్యూర్స్ అనా? ఇప్పుడు నిజంగా ఐఐటీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడే టాలెంటెడ్ అయితే మరి సత్య నాదెల్లా ఆయన ఐఐటీకి వెళ్ళారా? లేదు. అగైన్ సుందర్ పిచాయ్ ఐఐటీకి వెళ్ళి ఉండొచ్చు, బట్ ఆయన ఏమన్నా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకా లేకపోతే కంప్యూటర్ సైన్స్లో చదివారా? కాదు. సత్య నాదెల్ల గారు ఏమో వచ్చేసి $300 బిలియన్ కంపెనీని $3,000 బిలియన్ తీశారు, అంటే 10 టైమ్స్ చేశారు. మరి అదే సుందర్ పిచాయ్ గారు అట్లా చేయలేదా 10 టైమ్స్? మరి ఇప్పుడు ఐఐటీ గొప్పనా, నాన్ ఐఐటీ వాడు గొప్పనా? ఎస్ రియాలిటీ. ఐటీఐలో జాబ్ వస్తుందా, ఎంబీడీలో జాబ్ వస్తుందా అని ఆ కంపెనీ ఈ కంపెనీ అని జాబ్ కోసం పోతామా అని ఉండాలి. మీకు ఇట్లాంటి ఎడ్యుకేషన్ ట్రిక్లు నేర్పించాలంటే నా దానికి సబ్స్క్రైబ్ కొట్టి సపోర్ట్ చేయండి.